ఈ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. నీట్ రద్దయింది. పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎన్టీఏ నిర్ణయం. మళ్లీ కొత్తగా పరీక్ష, వారం 10 రోజుల్లో తేదీల వెల్లడి. విద్యార్థులకు ఇది ఇబ్బంది కలిగించే నిర్ణయమే, కానీ పరీక్షలపై ఉన్న నమ్మకం వమ్ము కావద్దనే. కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, ఫీజు రీఫండ్ చేస్తాం, తప్పునకు బాధ్యత వహిస్తున్నాం ఎన్టీఏ చీఫ్. సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం. కేసు నమోదు, పలు రాష్ట్రాలకు సిబిఐ బృందాలు. గెస్ పేపర్ పేరుతో ప్రశ్నాపత్రం లీకేజ్ చేసిరట. కెమిస్ట్రీ, బయాలజీలో అవే ప్రశ్నలు వచ్చినాయట. అంటే ముందుగా ఏ పేపర్ అయితే వచ్చిందో బయటికి, ఆ పేపరు లీక్ అయిన పేపర్ అనమాట. దాని తర్వాత ఎగ్జామ్ జరిగే రోజు ఇచ్చేటువంటి పేపర్ ముందే వచ్చేసింది. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటకు వచ్చిందట. క్వశ్చన్ మార్క్. 30,000 నుంచి 28 లక్షల వరకు ధర నిర్ణయించి విక్రయించిన ఏజెంట్లట. ఇది దేశం. ఈ దేశంలో ఎగ్జామ్స్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నది. మన దగ్గర కూడా అదే పరిస్థితిగా తెలంగాణలో పేపర్ లీకేజీలు, ఉద్యోగాలు అమ్ముకోవడాలు, అసలు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది. ఇంతకాలమేమో ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, అరే ఈ పేపర్స్ లీక్ అయితేనే ఈ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది లేదు, సచ్చేది లేదనే కాడికి వచ్చింది. ఇప్పుడు పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా వాటి మీద నమ్మకం లేకుండా పోయింది. టోటల్ దేశంలో నమ్మకం లేకుండా పోయింది, ఒక రాష్ట్రంలో ఇంకో ప్రాంతంలో కాదు. 28 లక్షల వరకు అమ్మిరట. పీక్ స్టేజ్లో కూడా దాన్ని అమ్ముకుంటూ పోయి దాన్ని పేపర్ని. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల కోచింగ్ సెంటర్లకు ఈ గెస్ట్ పేపర్స్ వచ్చినాయట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా వచ్చినాయట ఆ పేపర్లు. రాజస్థాన్లోని ఓ హాస్టల్ నిర్వాహకుడి ద్వారా ఎన్టీఏకి సమాచారం వచ్చిందట. ఎక్కడి నుంచి? ఎక్కడో రాజస్థాన్లో ఉన్న ఒక హాస్టల్ నిర్వహించేటువంటి ఒక ఓనర్ ద్వారా ఈ ఎన్టీఏ ఎవరైతే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారో, నేషనల్ ఎంట్రన్స్ టెస్టే కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సమాచారం వచ్చిందట. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. అప్పటిదాకా వాళ్ళకి తెలియదట. రాజస్థాన్లో కోటాకు పోటీగా ఎదుగుతున్న సికార్. ఈ నేపథ్యంలోనే పేపర్ లీకేజ్ అయిందట. లీకేజీ పరీక్ష రద్దుపై విద్యార్థి సంఘాల నిరసన. నీట్ రద్దు దురదృష్టకరం. దామోదర్ రాజనరసింహ. విద్యార్థులకు కేంద్రం క్షమాపణ చెప్పాలి కేటీఆర్. ఇగో, అమృత కాలం కాదు, దేశానికి ఇది విషయుగం. మోదీ హయాంలో విద్యా వ్యవస్థలో అవినీతి వ్యవస్థీకృతమైంది. నీట్ రద్దుతో విద్యార్థుల కలలు చెదిరినాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు. లీక్ బాధ్యులపైన చర్యలు తీసుకోండి. ఫైమా ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. వచ్చే వారం 10 రోజుల్లో కొత్త పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. కేంద్ర సంస్థల సమన్వయంతో తాము స్వయంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. పరీక్షను మళ్లీ నిర్వహించడం అనేక మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఇబ్బంది కలిగించే నిర్ణయమని, అయితే పరీక్షల వ్యవస్థపై ఉన్న నమ్మకం వమ్ము కాకుండా కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. పరీక్ష కొత్త తేదీలను, కొత్త అడ్మిట్ కార్డుల జారీ వివరాలను తమ అధికారిక ఛానళ్ల ద్వారా వెల్లడిస్తాం. తాము జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇతరత్రా ఊహాగానాలు నమ్మొద్దు. కొత్తగా పరీక్షకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదనపు పరీక్షా ఫీజు కట్టాల్సిన పని లేదు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి రీఫండ్ చేస్తాం. కొత్తగా నిర్వహించే పరీక్షను మా అంతర్గత వనరులతోనే నిర్వహిస్తాం అని స్పష్టం చేసింది. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, మే 3వ తేదీన జరిగిన పరీక్షలో 4 సెట్ల ప్రశ్నాపత్రాలు ఉన్నాయి. 4 సెట్స్ ఉన్నాయి. వాటిలో మొత్తంగా ఏది లీకేజీ కాలేదని చెప్పారు. అయితే బయట పంపిణీ అయిన ఒక కాపీలోని కొన్ని ప్రశ్నలు మాత్రం ప్రశ్నాపత్రాల్లో వచ్చినాయి. ఒక్క ప్రశ్న విషయంలో అలా జరిగినా కూడా అది మేము నిర్దేశించుకున్న ప్రమాణాలకు విఘాతం కలిగినట్లే. అందుకే మళ్లీ పరీక్ష జరపాలని నిర్ణయించామని వివరించారు. ప్రస్తుత పరిణామంతో దేశంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యావత్ వ్యవస్థ ప్రభావితమవుతోంది. తప్పు జరిగిందని దానికి తాము బాధ్యత వహిస్తున్నామని చెప్పారు. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం. విద్యార్థులను తప్పుదోవ పట్టించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అభిషేక్ సింగ్ తెలిపారు. ఇక్కడ విషయం చూడండి, మరి ఓన్లీ ఈ ఇయరే లీక్ అయిందా, ప్రతి ఇయర్ లీక్ అవుతూ వస్తున్నదా? డౌటే అది కూడా. ఎవడో రాజస్థాన్లో ఉన్న ఒక హాస్టల్ అయినా అదేదో చూసి ఏదో ఆయనకి ఏమనిపించిందో ఫోన్ చేస్తే బయటకు వచ్చింది. మరి అంతకుముందు ఒకవేళ ఆయనకు ఫోన్ చేయకపోతే, ఒకవేళ ఆయన ఫోన్ చేయలేదు, ఎన్టీఏకి అసలు సమాచారం లేదు, అయిపోయా, కంటిన్యూ అవుతుంది కదా. అంటే లీక్ అయిన పేపర్తో చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు, డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు మంచి సీట్లు పొందగలుగుతారు. నీట్ ఏంది? నీట్ ఎగ్జామ్ దేనికోసం? మెడికల్ దాంట్లో ప్రవేశాల కోసం. అంటే అంటే చదువు రాని వాళ్ళంతా, పైసలు ఉన్న వాళ్ళంతా, బలిసిన వాళ్ళంతా డాక్టర్లు కాబోతున్నారనమాట.
ఎంత పెద్ద ప్రమాదకరమైన విషయం ఇది. ఓన్లీ ఈ ఇయరే లీక్ అయిందా? 2026, 2025, 24, 23 అంతకుముందు బయటకు వచ్చింది కాబట్టి విషయం బయటపడ్డది. లేకపోతే మరి ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఎవరు? రిజైన్ చేయాలి కదా. మరి కన్సర్న్ మినిస్టర్ రిజైన్ చేయాలి కదా. ఇది ఎట్లా పేపర్స్ తయారు, ఎవరో ప్రొఫెసర్లతోని ఆ ఎన్టీఏ పేపర్స్ తయారు చేస్తుంది, క్వశ్చన్ తయారు చేస్తుంది. ఆ క్వశ్చన్ తయారు చేసిన దగ్గర నుంచి అసలు ఈ పేపర్ ఇందులోంచి బయటికి ఎట్లా వచ్చింది? ఇంటి దొంగలు లేకుండా ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పేపర్ లీకేజ్ అన్నది ఇంపాసిబుల్ కదా. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై సిబిఐ దర్యాప్తును కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివిధ రాష్ట్రాలకు పలు బృందాలు పంపించింది. ఇప్పటి వరకు ఈ అంశంపై దర్యాప్తు జరిపిన రాజస్థాన్ పోలీసుల నుంచి వివరాలు సేకరించబోతున్నది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 12 నగరాల్లో ఈ నెల 3వ తేదీన నీట్ 2026 పరీక్షను నిర్వహించారు. అంటే దాదాపుగా 570 సెంటర్స్లో ఎగ్జామ్ జరిగింది. ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు? ఈ పరీక్షకు 23 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకుంటే 96.92% మంది హాజరయ్యారు. పరీక్షల రద్దు నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన దుస్థితి. పేపర్ లీకేజీపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ తదితర విద్యార్థి సంఘాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ సామర్థ్యంపై విద్యార్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏ బదులు నీట్ను ఎయిమ్స్ ఢిల్లీ నిర్వహించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులు మంగళవారం ప్రశ్నించగా ఆయన స్పందించలే. రిజైన్ చేయాలి మంత్రి ఇమీడియట్గా రిజైన్ చేయాలి బాధ్యత వహిస్తూ. ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ జరిగితే, ట్రైన్ యాక్సిడెంట్, ఇంకో యాక్సిడెంట్ జరిగితే గతంలో మంత్రులు రిజైన్ చేయలేదా? ఇది 23 లక్షల మంది మళ్ళీ ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది కదా, ఏముందిలే ఒక 10 రోజులు లేట్ అయితే అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి పైన, పేరెంట్స్ యొక్క మానసిక పరిస్థితి పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది? ఒక ఎంబీబీఎస్ సీట్ కోసం పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్లకు వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తారు. ఇప్పుడు ఆ లీకేజ్ పేపర్ రాకుండా లీకేజ్ పేపర్ ఏదో కొంతమందికి వచ్చి ఉంటుంది, మిగతా వాళ్ళంతా జెన్యున్గా రాసిన వాళ్ళే కదా. ఆ జెన్యున్గా రాసిన వాళ్ళలో బాగా ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ? ఒకవేళ ఇప్పుడు బాగా రాసిన తర్వాత బాగా రాయలే అని ఆ అబ్బాయి మానసిక స్థితి ఎట్లుంటుంది? అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ. అసలు ఈ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారు కదా. ఏ వ్యవస్థ బాగా నడుస్తుంది? ఎలక్షన్ కమిషన్ చీఫ్ని ఎవరు నియమిస్తున్నారు? ఇంతమంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండే, మొత్తం వ్యవస్థ మొత్తాన్ని మార్చిపడేసినారు కదా. ప్రతి సిస్టంలో అదే చేసినారు. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంతా అక్కడ ఏ వ్యవస్థ ఉండట్లే. అన్నిట్లేమని ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసిరు. దొంగలన్నీ అందరిని బయటికి తీస్తారా? సిబిఐ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. పడనోడి మీద యుద్ధం, పడేటోని మీద వాషింగ్ పౌడర్ నిర్మా. సింపుల్. ఎన్టీఏ ఏమంటుందంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లీకేజీ అక్రమాల గురించి తమకు ఈ నెల 7వ తేదీ సాయంత్రం తెలిసింది. దీనిపైన స్వతంత్ర విచారణ కోసం మరుసటి రోజు ఉదయం కేంద్ర సంస్థలకు తాము తెలియజేశామని వెల్లడించింది. ఎట్లా లీక్ అయింది పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడడానికి ముందు ఓ గెస్ పేపర్ బయట చక్కర్లు కొట్టింది. అంటే గెస్ పేపర్ అంటే ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని ఒక గెస్ పేపర్ బయటకు వచ్చిందట. దీంట్లో ఉన్న పలు ప్రశ్నలే నీట్ పరీక్షలో వచ్చినాయి. దీంతో ఈ గెస్ పేపర్ ఎలా బయటకు వచ్చిందన్న దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. లీకేజీ ఘటనకు కేంద్ర బిందువుగా భావిస్తున్న రాజస్థాన్లో పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఆ రాష్ట్ర అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ మీడియాతో మాట్లాడుతూ, పరీక్ష జరగడానికి నెల రోజుల ముందు నుంచే ఈ గెస్ పేపర్ విద్యార్థుల్లో తిరుగుతోంది. దాంట్లో 410 ప్రశ్నలున్నాయి. వీటిలోంచి నీట్ కెమిస్ట్రీ పరీక్ష పేపర్ 4 సెట్లకు సంబంధించి 120 ప్రశ్నలు యథాతథంగా వచ్చాయి. 410 ప్రశ్నలు 120 ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయినాయట. అంతే. లీక్ అయిన పేపరే కదా. ఈ గెస్ పేపర్ ఎలా బయటకు వచ్చింది అన్నదానిపైన కేంద్రీకరించాం అని తెలిపారు. నీట్ పరీక్షా పత్రం మహారాష్ట్రలోని నాసిక్లో ప్రింట్ అవుతోంది. అక్కడి నుంచే పేపర్ లీకేజీ జరిగిందన్న సందేహాలున్నాయి. ఇది వాస్తవం కాదని, నాసిక్లో ప్రింటింగ్ జరగడం లేదన్నది మరో వాదన. పోలీసు వర్గాల ప్రకారం నాసిక్ నుంచి బయటకు వచ్చిన పేపర్ హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన ఒక డాక్టర్ దగ్గరకు వచ్చిందట. ఈ డాక్టర్ నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ఉండే ఒక ప్రముఖ వ్యక్తి వద్దకు పోయిందట. అక్కడి నుంచి అదే రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కోచింగ్ సెంటర్లకు నెలవైన సికార్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్గా పనిచేస్తున్న రాకేష్ కుమార్ వద్దకు చేరుకున్నదట. ఇక్కడ నుంచి గెస్ పేపర్ పేరుతో పలు రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్లకు చేరుకున్నదట.
వీటిలో ఏపీ తెలంగాణకు చెందినవి కూడా ఉన్నట్లు సమాచారం. ఏమర్థమవుతుంది? ఇందులో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉన్నది. ఎవడివి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు? ఎవడో పొలిటీషియన్లవి, ఈ దొంగలే కదా. లేదు, పొలిటీషియన్లకి, ఆయా రాజకీయ పార్టీలకి ఎవ్రీ ఇయర్ పార్టీ ఫండ్ కింద డబ్బులు ఇచ్చేటువంటి బ్యాచ్లు ఉంటాయి. ఇవి 100కు 100% ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేనిది, ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల ప్రమేయం లేనిది, పొలిటికల్ లీడర్ల ప్రమేయం లేనిది ఈ పేపర్ లీక్ కాదు. ఈ గెస్ట్ పేపర్ను 30,000 నుంచి కొన్ని లక్షల రూపాయల వరకు ధర పెట్టి అమ్మేసిరట. కోచింగ్ తీసుకోవడానికి షికారుకు వచ్చిన నాగ్పూర్కు చెందిన ఒక విద్యార్థి ఏకంగా 28 లక్షలు చెల్లించి కొనుక్కున్నాడట. ఇక మనకి బయట సీటు కొనాలంటే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది కదా. ఈ అమ్మాయి ఇదేందో బాగుంది కదా అని చెప్పి 28 లక్షలు పెట్టిండు. కథం 410లో 120 వచ్చినాయి కదా, ఏదో సీట్ అయితే వస్తుంది కదా కొంచెం అటు ఇటు చదివితే. సాధారణంగా ఈ అక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతూ ఉంటాయి. అయితే ఈసారి ఏజెంట్లు ఒకరిని మించి మరొకరు సొమ్ము చేసుకునే ఉద్దేశంతో విచ్చలవిడిగా పేపర్ను అమ్మడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నేను అదే అంటున్నా, 100కు 100% 2025, 2024, 2023 నీట్ ఎగ్జామ్ వచ్చిన దగ్గర నుంచి ఇది జరిగే ఉంటుంది. అనుమానం వస్తున్నది కదా ఇప్పుడు, బయటకు వచ్చింది కాబట్టి రద్దు, బయటికి రాకపోతే. అసలు ఈ నీట్ ఎగ్జామ్ పెట్టేదాని మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రం అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నిర్వహిస్తుంది కదా, ఈ లొల్లంతా ఎందుకు, మొత్తం సెంట్రలైజ్ చేయడం ఏంది, వ్యవస్థనంతా సెంట్రలైజ్ చేసి ఒకే ఎగ్జామ్ పెట్టి అదంతా కంపు చేసుకోవడం ఎందుకు అన్న విమర్శ ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచే వచ్చింది నీట్ మీద. కొన్ని ఇయర్స్ తర్వాత దీన్ని తెర మీదకి తీసుకొచ్చినారు, అంటే దీన్ని అమలు చేసినారు. నీట్ ఎగ్జామ్ పెట్టాలి అని, దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ ఉండాలని. సరే పెట్టిరు, కానీ దాన్ని ట్రాన్స్పరెంట్గా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆటలే కదా ఇది. ఇగో అరే, చిన్న పిల్లలకు తొడిగే 10 రూపాయల డైపర్లు, ప్యాంపర్లు కూడా లీక్ కావు. ఎన్డీఏ ప్రశ్నాపత్రాలు మాత్రం ఎడాపెడా లీక్ అయిపోతూ ఉంటాయి. పిల్లలకేసే డైపర్లు ఇవి పోస్తే లీక్ కావు, కానీ పేపర్లు మాత్రం లీక్ అవుతున్నాయని అంటున్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతారా? ఎన్టీఏ అన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నెవర్ ట్రస్టబుల్ ఏజెన్సీగా మారిపోయింది. సిబిఐతో కాదు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు జరపండి. విద్యను వ్యాపారంగా మార్చిన కోచింగ్ సెంటర్ నెట్వర్క్ల పైన విచారణ జరిపించండి. ఖాన్సర్ విద్యావేత్త. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఈ తెలంగాణకు పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఏ కోచింగ్ సెంటర్లకు వచ్చినాయో లెక్కలు తీయాలి. చేస్తారా? ఎవడు చేయడు. ఈ సమాచారం ఎట్లొచ్చిందట? ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్ కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న షికార్కు చెందిన ఒక విద్యార్థికి 30,000కి గెస్ట్ పేపర్ అమ్మిండట. ఈ విద్యార్థి తండ్రి షికార్లోనే ఉన్న విద్యార్థులకు ఓ హాస్టల్ నడిపిస్తూ ఉన్నాడట. పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు ఆ సదరు విద్యార్థి గెస్ట్ పేపర్ను తన తండ్రికి పంపించిండట. పంపించగానే దాన్ని హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఆయన ఇచ్చిండట. మావానికి పేపర్ వచ్చింది, ఇది మీరు కూడా చదువుకోరు బాబు అని ఆయనకి ఇచ్చిండట. మే 3వ తేదీన పరీక్ష జరిగిన తర్వాత గెస్ట్ పేపర్లోని ఎన్ని ప్రశ్నలు వాస్తవంగా వచ్చాయని ఆయన పరిశీలించిండట. ఆ తండ్రి పరిశీలించి బయాలజీలోని మొత్తం 90 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు వచ్చినట్టుగా తెలిసింది. ఇది గెస్ట్ పేపర్ కాదు, ఏకంగా పేపర్ లీకేజీ అని గుర్తించి స్థానికంగా ఉన్న పోలీసులకు చెప్పిండట. వాళ్ళు దాన్ని కొట్టిపడేసిరట. దీంతో ఆయన ఎన్టీఏకు సమాచారం ఇచ్చిండట. అప్రమత్తమైన ఎన్టీఏ కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు తెలియజేసింది. వారి ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరిలో రాకేష్ కుమార్ ఎంబీబీఎస్ విద్యార్థి కూడా ఉన్నారు. ఆ విద్యార్థి తండ్రి అయిన హాస్టల్ నిర్వాహకుని కూడా ప్రశ్నించారు. మంగళవారం నాసిక్లో శుభం ఖైర్నర్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 10 లక్షలతో గెస్ట్ పేపర్ను శుభం కొన్నాడని, ఆ తర్వాత హర్యానాకు చెందిన ఒక వ్యక్తి విక్రయించాడు అని సమాచారం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందా, పిల్లలు కూడా ఎట్లుంటుంది జనరల్గా, ఇప్పుడు ఒక పేపరు మీరు చిన్నప్పటి నుంచి మనమంతా చదువుకున్న వాళ్ళమే కదా. అరే ఒక క్వశ్చన్ బయటకు వచ్చిందట్రా అంటే తెలుసుకోకుండా ఉంటాడు ఎవడన్నా? నేనైనా నువ్వైనా ఇప్పుడు పలానా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందట, పలానా వాడు చెప్పిండో పేపర్ చూసిండట అని బయటకు వచ్చాడని చెప్పిండు అనుకో, నువ్వు ఇమీడియట్గా బుక్ తీసి ఆ క్వశ్చన్ ఏందో చూస్తావు కదా, ఆన్సర్ ఏదో చూస్తావు కదా. జనరల్గా ఆ పిల్లల మైండ్ సెట్ అట్లే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతారు, ఆ కొనుక్కున్న ఆ 20,000 30,000 కొట్టి పెట్టి కొనుక్కున్న, డబ్బులు పెట్టి కొనుక్కున్న పిల్లలంతా జైలుకు పోవాల్సిన పరిస్థితి. ఇట్లా వాళ్ళ జీవితాలు నాశనం. ఇక వాళ్ళ పేరెంట్స్ బాధ వర్ణనాతీతం. ఇది వ్యవస్థ లోపం. ఇది టోటల్గా ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద భావించాలి. ఆ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రిజైన్ చేయాలి. ఏం దారుణం ఇది. ఇప్పుడు ఏమంటారంటే గతంలో పేపర్లు లీక్ కాలేదా, ఈ గవర్నమెంట్ ఇది, దీనికి పొలిటికల్గా దీనికి ఏం సంబంధం? రాజకీయాలు దీనికి ఏం సంబంధం? గవర్నమెంటే. అప్పుడున్న గవర్నమెంట్లో లీక్ అయినా లీక్. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కదా. ఏ తరహా వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం కదా.
డిజిటలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, దేశం వెలిగిపోతుందని మాట్లాడుతున్నాం కదా. ఈ పేపర్ లీకేజీలు ఏంది? ఉద్యోగాలు ఇచ్చేదాన్ని మనం నమ్మలేకపోతున్నాం. ఆ ఉద్యోగాలు ఎవరికి అమ్ముకుంటున్నారో పేపర్ లీక్ చేసి అర్థం కావట్లేదు. చివరికి పోటీ పరీక్షలను కూడా నమ్మలేని పరిస్థితి వస్తే ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి. విద్యార్థుల కలలు చిన్నాభిన్నం రాహుల్ గాంధీ అంటున్నాడు. సో ఇట్లా ఈ అంశం అన్నది నడిచింది. అసలు యువత చదువు బంధు పెట్టి రాజకీయాల్లో చేరి కబ్జాలు అవినీతి చేసి కోట్లు సంపాదించి ఫామ్ హౌజులు కట్టుకొని బతకొచ్చు. ఈ దేశంలో పరీక్షలు కావు, ఉద్యోగాలు రావు. అట్లా అయిపోయింది ఇక లాస్ట్కి. ఇదే ఒకటి రాసిన పేపర్ లీక్ అయితే మనకి ఏడొస్తారు ఈ సీట్ అంటే అయిపోయాయి కథం. ఈ దేశంలో మావోయిజం పెరిగింది, నక్సలైట్లు తయారవుతున్నారు, గన్ను పడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చేస్తారు మరి? ఇంత దారుణంగా వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత ఏం చేస్తారు? బండి సంజయ్ రిజైన్ చేయాలి. మాట్లాడదాం దాని గురించి నెక్స్ట్ టాపిక్లో కొంచెం